యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం గౌరవపల్లి గ్రామ సర్పంచ్ భాగ్యలక్ష్మి గారితో ఉన్నాం ఈరోజు. నమస్కారం అండి. చెప్పండి సర్పంచ్ గారు, మీరు 5 సంవత్సరాల పాలన ఎలా సాగింది ఈ గ్రామంలో? సర్పంచ్గా చేసిన ఈ 5 సంవత్సరంలో ప్రజలకు ఎలాంటి అవసరాలైనా తీర్చాను. దానిలో ముఖ్యంగా మనకు కావాల్సిన పారిశుద్ధ్యం చాలా ముఖ్యమైనది. దానివల్ల ప్రజలకు చాలా ఇబ్బందులు ఉండేవి. ఆ ఇబ్బందులు తొలగాలంటే డ్రైనేజీని పారిశుద్ధ్యంలో భాగంగా అండర్ డ్రైనేజీ పనులు చేయించాము. దానివల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకున్నాము. అదేవిధంగా అండర్ డ్రైనేజీ లేని దగ్గర బ్లీచింగ్ పౌడర్ చల్లడం కానీ, అదేవిధంగా గడ్డి కోయడం కానీ. ఓకే మేడం, అలాగే మీరు రాజకీయాలకి ముందుగా అంటే ఎలా వచ్చారు? ఎవరు మీకు స్ఫూర్తి? నేను రాజకీయాలకి రావడానికి ముందు నాకు రాజకీయం అంటే కొంచెం అనుభవం ఉండేది. దానిలో సర్పంచ్ అంటే గ్రామానికి సేవ చేసే వ్యక్తిగా తెలుసుకున్నాను. దాంట్లో భాగంగా మనం ప్రజలకు సేవ చేసే భాగ్యం ఎంతో అదృష్టము. సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయ వ్యక్తిగా నేను ఈ రాజకీయాలకి రావడం జరిగింది. సర్పంచ్గా ఎన్నిక కావడం జరిగింది. మీరు అదేవిధంగా అంటే ఇంతకు ముందుకు రాజకీయాల్లో ఉన్నారా? మీరు అంటే ఏ పార్టీ ద్వారానైనా మీరు గెలుపొందడం జరిగిందా, లేదా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారా? ఏ పార్టీ ద్వారా కానీ నేను సర్పంచ్గా గెలవడం జరగలేదు. స్వతంత్ర అభ్యర్థిగా సర్పంచ్గా ఎన్నిక కావడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి రైతు బంధు పథకం ఉంది కదా, దాంట్లో భాగంగా మీ గౌరవపల్లి గ్రామానికి రైతులకు ఎంతమంది లబ్ధిదారులకు ఈ యొక్క పథకం చేకూరింది? వాళ్ళకి తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఈ రైతు బంధు పథకం ద్వారా మా గ్రామంలో చాలామందికి లబ్ధి చేకూరింది. సుమారు 500 మంది వరకు వారికి పాస్బుక్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. దాని ద్వారా వాళ్ళు ఎంతో లబ్ధి పొందుతున్నారు. అంటే ఇప్పుడు పంట పెట్టుబడి అనేది సమయానికి వచ్చిందని చెప్పి ఏమైనా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారా? అంటే గతంలో ఇది ఇలాంటి పథకం అనేది లేదు కదా రైతులకు. ఈ పథకాన్ని ప్రవేశపెట్టినందుకు రైతులు చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పెట్టుబడి సాయం కింద రైతులు ఎంతో లాభపడుతున్నారు. సమయానికి చేకూరుతుందనే భావన కూడా వారిలో ఉంది. అదేవిధంగా మేడం, ఇప్పుడు బీమా ఉంది కదా, దాంట్లో అంటే వయసు పైబడినటువంటి రైతులు వారి యొక్క హఠాన్మరణం పొందినట్లయితే వారికి రావాల్సినటువంటి ఇప్పుడు కేసీఆర్ గారు ఒక బీమా పథకం తీసుకొచ్చారు. ఇదే వారికి నమ్మకంగా ఉన్నటువంటి ఎల్ఐసి ఏదైతే ఉందో వారికి బీమా కూడా చేయించడం జరుగుతుంది. ఈ బీమా కార్యక్రమం పూర్తయిందా మీ గ్రామంలో? రైతు బీమా పథకం అనేది రైతులకు ఒక వరం లాంటిది. వారికి ఎలాంటి సమయంలోనైనా ఎలాంటి ప్రమాదం జరిగినా ఈ రైతు బీమా పథకం అనేది వర్తింపజేస్తుంది. అంటే వారు ఒకవేళ సడన్గా చనిపోతే వారి యొక్క కుటుంబం ఏంటంటే రోడ్డున పడకుండా వారికి 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా దీని ద్వారా వస్తుంది కదా. రైతుల కుటుంబాలకు ఏ విధంగా అయినా రైతులకి కానీ రైతుల కుటుంబంలో ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు రైతు బీమా పథకం ద్వారా వాళ్ళకి 5 లక్షలు ఎక్స్గ్రేషియా అనేది వర్తించడం ద్వారా రైతు కుటుంబాలు రోడ్డు బారిన పడకుండా ఆ యొక్క పథకం ద్వారా కొంతమేర సహాయం చేస్తుందనే నమ్మకం వారికి ఉంది. కాబట్టి ఆ రైతు బీమా పథకాన్ని అనేది వర్తింపజేసుకుంటున్నారు. అది పూర్తయిందా మేడం మీ ఊర్లో? రైతు బీమా పథకం అనేది దాదాపు అందరికీ సమకూరేటట్టు చేశాము. అందరికీ వచ్చింది పథకం కూడా లబ్ధి చేకూరుతుంది దాని ద్వారా. అంటే అధికారులు సహకరిస్తున్నారా ఈ రైతు బీమా పథకం సంబంధించి? కొన్ని చోట్ల ఇబ్బంది కలిగినా కానీ దాని అధికారుల ద్వారా రైతు బీమా పథకం అనేది అందరికీ వర్తింపజేయాలనే సూచన మేరకు అందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఓకే మేడం, అదేవిధంగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ అంటే ఒక నిరుపేద ఆడపడుచు ఎదిగినటువంటి ఆడపడుచు ఉంటే
కుటుంబంలో ఉన్నటువంటి తల్లిదండ్రులకి ఎంతో పెనుభారంగా వారు కనిపిస్తుంటారు. అంటే నిరుపేద కుటుంబంలో ఉన్నటువంటి వారికి అండగా మరి కేసీఆర్ ఈరోజు నిలబడ్డారు. కాబట్టి దానికి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ మరి చెక్కులు ఎంతమంది లబ్ధిదారులకు మీ ఊర్లో రావడం జరిగింది? కేసీఆర్ గారు చేపట్టినటువంటి ప్రతిష్టాత్మకమైన ఇంకో పథకం ఏంటంటే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్. దీని ద్వారా ప్రతి ఒక్క ఊరిలోని ఎంతోమంది నిరుపేద కుటుంబాలు ఉంటాయి. వారిలో పెళ్ళిడికి వచ్చినటువంటి అమ్మాయిని పెళ్లి చేయడానికి కట్నం ఇవ్వడానికి ఎంతో వారికి కష్టంగా అనిపించేది. కేసీఆర్ గారి దయ వల్ల తన సొంత కూతురులక అనుకొని 1,116 కట్నంగా తన కూతురికి ఇస్తున్నాననే భావనతో ఒక ఆడపిల్లకు వరకట్నంగా ఇస్తున్నాడు. దీని ద్వారా ఆ కుటుంబం కానీ ఆ యొక్క అమ్మాయి కానీ ఎంతో సంతోషంగా గర్వించేది. అదేవిధంగా మేడం ఇప్పుడు అంటే ఏదైతే సాంప్రదాయం ఉందో పెళ్ళి చేసిన తర్వాత మొదటి కాన్పు ఏంటంటే తల్లిగారి చేయాలన్నటువంటిది ఒకటి సాంప్రదాయం ఉంది మన తెలంగాణలో. కాబట్టి దానికి వారికి కూడా అది కూడా భారం పడకుండా మరి కేసీఆర్ కిట్టు అనేది ఒకటి దాని ద్వారా డబ్బులు అందడం జరుగుతుంది కదా. మరి అంటే మీ ఊర్లో ఎంతమంది లబ్ధిదారులకు రావడం జరిగింది? అట్లా ఈ అమ్మఒడి పథకం కూడా ఒక నిరుపేద మహిళకు ఎవరు ఇవ్వలేనటువంటి పెద్ద వరం. అదే కేసీఆర్ కిట్టు ద్వారా దానిలో యొక్క 16 వస్తువుల ద్వారా తన తల్లికి కానీ తన బిడ్డకి కానీ ఉపయోగంగా ఉండే వస్తువులు ఇవ్వడం ద్వారా తన యొక్క తల్లి ఆనందానికి హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీని ద్వారా ఇప్పుడు ప్రైవేటు కానీ గవర్నమెంట్లో ప్రైవేటు కంటే ఎక్కువ వసతులు కల్పించడం జరిగింది. ఈరోజు వర్షాలు సమృద్ధిగా కురవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే 33% అడుగులు చేసుకోవాలనేటువంటి ఒక ఉద్దేశంతో మరి ఈ హరితహార కార్యక్రమం తీసుకురావడం జరిగింది కదా. మీ గ్రామంలో హరితహార కార్యక్రమం నిర్వహించారా? ఆ గ్రామంలో గత 2 సంవత్సరాల నుండి వానలు సమృద్ధిగా కురవాలని ప్రతి ఒక్క ఇంటికి ప్రతి ఒక్క రైతుకు అవగాహన కల్పించడం జరిగింది. హరితహారం కింద చెట్లను నాటుకోవాలని, ఆ చెట్ల వల్ల మనకు ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. ఆ చెట్లే మనకు జీవనాధారం. దీని ద్వారా చెట్లను పెంచడం, ఈ రోడ్లకు ఇరువైపులా చెట్లను రైతన్నలకు చెట్లను పంచడం జరిగింది. హరితహారం చేపట్టడం జరిగింది. అదేవిధంగా మేడం ఇప్పుడు గతంలో 200 రూపాయలు పెన్షన్ వస్తుండే ఆసరా ఎవరికైనా. ఇప్పుడు ఆసరా పేరుతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పెన్షన్స్ మీ ఊరిలో ఎంతమందికి మంజూరయ్యాయి? అంటే వాళ్ళు ఏ విధమైనటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు? గతంలో వచ్చిన 200 పెన్షన్ ఈరోజు 1000 రూపాయలు 1500 వికలాంగులకు రావడం జరుగుతుంది కదా. మీ ఊళ్ళో ఎంతమంది లబ్ధిదారులు తీసుకుంటున్నారు ప్రతి నెల? తెలంగాణ చేపట్టేటువంటి ఆసరా పింఛన్ల ద్వారా మా ఊరిలో ఎన్నో విధాలుగా తీసుకుంటున్నటువంటి వితంతువులైతేనేమి, వృద్ధులైతేనేమి, వికలాంగులకు కానీ, బీడీ కార్మికులు, చేనేత కార్మికులు ఆ యొక్క పింఛన్ ద్వారా చాలా లబ్ధి చేకూరుతున్నారు. గతంలో 200 ఉన్న పింఛను మన తెలంగాణ ప్రభుత్వము 1000 రూపాయలు, అదేవిధంగా వికలాంగులకైతే 1500 ఈ విధంగా ఇవ్వడం వారి యొక్క ఆశాభావానికి చాలా సంతోషంగా ఉంది. ఈ పథకము చాలా బాగుంటుంది అని చాలామంది సంతోషపడ్డారు, వ్యక్తం చేస్తున్నారు. ఓకే మేడం, అదేవిధంగా మీ గ్రామంలో అంటే ఇప్పుడు పారిశుద్ధంగా ఉండాలనేటువంటి ఒక మీ యొక్క ఉద్దేశంతో అండర్ డ్రైనేజ్ నిర్మించాలన్నారు. అది ఎన్ని మీటర్లు నిర్మించడం జరిగింది? సుమారు ఎంత అమౌంట్ వెచ్చించారు దానికి? పారిశుద్ధ్యంలో భాగంగా మేము డ్రైనేజీ పనులు చేయడం జరిగింది. సుమారు 3 చోట్ల చేయడం జరిగింది. ఒక దగ్గర 400 మీటర్ల పొడవున డ్రైనేజీ చేపట్టాము. అదేవిధంగా 150 మీటర్లు, అదేవిధంగా 200 మీటర్లు చేయడం జరిగింది. దానికి సుమారు 10 లక్షల వరకు ఖర్చు చేయడం జరిగింది. దీనిలో భాగంగా ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు డ్రైనేజీ పనుల ద్వారా. అదేవిధంగా సీసీ రోడ్స్ మేడం, సీసీ రోడ్లు అంటే ఎంతవరకు నిర్మాణం జరిగింది మీ గ్రామంలో? సీసీ రోడ్లు కూడా వేయడం జరిగింది. ఒక 400 మీటర్ల వరకు 2 చోట్ల 3 చోట్ల వేయడం జరిగింది. గ్రామంలో వేసాము, అదేవిధంగా ఎస్సీ కాలనీలో వేసాము. అదేవిధంగా ఇప్పుడు రక్షిత మంచినీరు ఏదైతే ఇంటింటికి నల్లా ఇచ్చి మరి రక్షిత త్రాగునీరు అందించాలనేటువంటి ఒక సదుద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది నిర్ణయం. మరి దాంట్లో భాగంగా మిషన్ భగీరథ ద్వారా మీకు ఇంటింటికి త్రాగునీరు అందుతుందా? పనులు ఏమైనా పెండింగ్లో ఉన్నాయా మేడం? ఇంటింటికి మంచినీరు, ఇంటింటికి తాగునీరు అనే పథకంతో మన కేసీఆర్ గారు మిషన్ భగీరథ అనే పథకాన్ని చేకూర్చారు. ఈ పథకం ద్వారా ఇంటింటికి తాగునీరు, ఇంటింటికి నల్లా అనే పథకంతో ప్రతి ఒక్క ఇంటికి తాగునీరు ఉండాలనేది
ఏ ఆడపిల్ల అయినా బిందెతో నీళ్లు మోయకూడదనే ఉద్దేశంతో ఇంటింటికి నల్లా పెట్టించి ఆ నల్ల ద్వారా తాగునీరుని పంపిణీ చేసే విధంగా మిషన్ భగీరథ ప్రక్రియ చాలా వేగంగా జరుగుతుంది. కొంచెం పనులు ఇబ్బందిగా ఉన్నా త్వరలో చేస్తామనే హామీ కూడా ఇచ్చారు. అవి పనులు కూడా జరిపించే క్రమంలో ఉన్నారు. అంటే త్వరగతిన ఆ పనులు కూడా పూర్తయిపోతాయి. ఇంటింటికి మంచినీరు అనే నీళ్ళు వస్తాయి. అంటే సుమారు ఇప్పటికి 50% పైన అయిపోయిందా మేడం? వస్తున్నాయి 50% ఎక్కువనే జరిగింది. కుంటల పునరుద్ధరణ ఏదైతే ఉందో చెరువుల పూడికతీత ఇది మిషన్ కాకతీయ పథకం ద్వారా మీ గ్రామంలో ఏమైనా కుంటలు చెరువులు పూడికతీత పనులు జరిగాయా? దాంట్లో ఏమైనా వాటర్ నింపుకోవడం జరిగిందేమో? మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువులో పూడిక తీయడం జరిగింది. అంటే దాంట్లో మిషన్ కాకతీయలో భాగంగా ఏమైనా పనులు చేపట్టారా? అంటే మొదటి విడత రెండో విడత ఇట్లా థర్డ్ ఫేజ్ ఇట్లా వర్కులు నడిచాయి కదా? మొదటి విడతలో 12 లక్షలు వచ్చాయి. దానిలో భాగంగా చెరువులో పూడిక తీయడం జరిగింది. రెండో విడత రన్నింగ్లో ఉంది. ఇప్పుడు రెండో విడత రన్నింగ్ అంటే ఇక థర్డ్ ఫేజ్ పనులు ఇంకా రాలేదు. సర్పంచ్ గారు, మీరు స్వతంత్ర అభ్యర్థిగా సర్పంచ్గా గెలుపొందారు మీ గ్రామంలో. మీకు అంటే ఎంత మెజారిటీతో మీరు గెలవడం జరిగింది? సర్పంచ్గా నేను సుమారు 200 ఓట్లతో మెజారిటీతో గెలుపొందడం జరిగింది. స్వతంత్ర అభ్యర్థిగా గెలిచాను. అదేవిధంగా 1 సంవత్సరం పాటు స్వతంత్ర అభ్యర్థిగానే ఊర్లో అభివృద్ధి చేయడం జరిగింది. అంతలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడడం జరిగింది. సంక్షేమ పథకాలను చూసి తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. ఆ సంక్షేమ పథకాలను గ్రామంలోని అభివృద్ధి కార్యక్రమాలను వినియోగించుకుంటామని టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. కేసీఆర్ చేపట్టినటువంటి ఎన్నో పథకాలు, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలకు మీరు ఆకర్షితులే, అదేవిధంగా ప్రజలకు అందించాలన్న ఒక రూపంతో చేరారు కదా. కేసీఆర్ చేపట్టినటువంటి ప్రతిష్టాత్మకమైన సంక్షేమ పథకాలను చూసి దానికి ఆకర్షితురాలినై గ్రామంలోని ప్రజలకు తన యొక్క పథకాలను చేకూర్చాలనే భావనతో తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి చేరి ఆ యొక్క పథకాలను గ్రామానికి ఉపయోగపడేలా అభివృద్ధి చేశాను. ఆసరా పింఛన్ల అయితేనేమి, అదేవిధంగా పాలింతలకు తన యొక్క పిల్లలకు లబ్ధి చేకూరింది. కళ్యాణ లక్ష్మి ద్వారా ప్రతి ఒక్క ఆడపిల్లకి కట్నంగా తన యొక్క మేనమామ ఇస్తుండగా వరంగా భావించారు. దీని ద్వారా వాళ్ళు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తారు. అంటే ప్రభుత్వ పాఠశాల బలోపేతంగా ఉందా మేడం? ఇప్పుడు స్ట్రెంత్ ఎంతవరకు ఉంది? లేకపోతే ఇంగ్లీష్ మీడియం లేకపోవడం వల్ల ఇంకా వేరే గ్రామాలకు ఏమన్నా మండలానికి వెళ్ళి విద్యను అభ్యసిస్తున్నారా ఏమన్నా? మా ఊరిలో ఒక ప్రభుత్వ పాఠశాల ఉంది. దానిలో విద్యార్థుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. దానికి కారణం ఏంటంటే ఇప్పటి విద్యార్థులు ఇంగ్లీష్ను అభ్యసించాలనే ఉద్దేశంతో ఆ యొక్క పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం లేకపోయినందువలన 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలకు వెళ్తుండడం జరిగింది. విద్యార్థులు కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఊరిలో ప్రభుత్వ పాఠశాల ఉండి కూడా దానిలో ఇంగ్లీష్ మీడియం లేకపోవడం వల్ల వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉన్నది. దీని ద్వారా వాళ్ళు అక్కడికి వెళ్ళి చదువుకోవాల్సి వస్తుంది. బడిబాట అనే కార్యక్రమం ద్వారా కూడా పిల్లలు పనికి వెళ్లకుండా పనికి వెళ్తున్నటువంటి పిల్లలను బడిలో చేర్పించడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం 1-2 తరగతులకు మాత్రమే ఇంగ్లీష్ బోధించడం జరుగుతుంది. ఇంగ్లీష్ ద్వారా వాళ్ళు కొంచెం మెరుగుపడడం సమంజసంగానే ఉంటుంది. దీని ద్వారా పిల్లలు కొద్దిగా ఇంగ్లీష్ నేర్చుకోవడం అనేది కూడా జరుగుతుంది. అంటే మీరు వారిని అవగాహన కల్పించి అంటే బాల కార్మికులుగా కాకుండా వాళ్ళని పనిలోకి వెళ్లకుండా చేసి వాళ్ళని బడిబాట కార్యక్రమం ద్వారా మీరు స్కూల్లో చేర్పించడం జరిగింది అంటున్నారు. అదేవిధంగా సాక్షర భారత్ ఏమన్నా మీ దగ్గర నడుస్తుందా మేడం? సాక్షర భారత్ 2 సెంటర్లు ఉన్నాయి మా దగ్గర. గతంలో వచ్చేవాళ్ళు వారికి ఇప్పుడు రాత్రిపూట అనేసరికి వాళ్ళు కొంచెం వెనకడుగు వేస్తున్నారు. వారికి చదువుకోవాలనే ఉద్దేశంతో మేము మీకు ఉపయోగపడుతుందని ఎంత అవగాహన కల్పించినా వారు ముందుకు రావడం లేదు. ఈ కాలంలో చదువుకోవాలంటే వాళ్ళకి కొంచెం అంటే సాక్షర భారత్ అనేది ఒకటి వయసుతో సంబంధం లేకుండా ఉంటుంది కదా సర్పంచ్ గారు. అదేవిధంగా ఈ పనులకి బావుల దగ్గర వ్యవసాయ బావుల పనుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు సాయంత్రం వచ్చేసి చదువుకోవడానికి మంచి అవకాశం సాక్షర భారత్ ద్వారా. కానీ అది ఎక్కడ కూడా సక్రమంగా నిర్వహించడం లేదనే తెలుస్తుంది. మీ దగ్గర కూడా లేదంటారు? లేదండి. ఓకే మేడం. అలాగే మళ్ళీ మీకు గ్రామంలో సర్పంచ్గా అంటే మీకు మహిళా రిజర్వేషన్ ఖరారై మళ్ళీ మీకు సర్పంచ్గా అవకాశం వస్తే
చేసేటువంటి ప్రణాళికలు ఏమున్నాయి, ఏదైనటువంటి ప్రజలకు హామీలతో వెళ్తున్నారు, వెళ్ళబోవాలనుకుంటున్నారు? అంటే మళ్ళీ బరిలో ఉంటారంటారా మళ్ళీ మీకు అవకాశం వస్తే? ఇలాంటి అవకాశం రావడం ఒక గొప్ప అనుభూతి. దీంట్లో మహిళా రిజర్వేషన్ వస్తే మాత్రం వెనుకడుగు వేయకుండా మళ్ళీ పోటీ చేయాలనే ఉద్దేశం నాకు చాలా ఉంది. గ్రామాన్ని అభివృద్ధి చేయడం అనేది ఎంతో ముఖ్యమైనది. గ్రామంలో అభివృద్ధి చేయడం అంటే ఒక తల్లిదండ్రులకు ఎలాగైతే సేవ చేసుకుంటామో గ్రామంలోని ప్రజలకు కూడా సేవ చేయడం అనేది అంతే ఉంటుంది. అలా రిజర్వేషన్ వస్తే మాత్రం పోటీ చేయడం జరుగుతుంది. ప్రజలు మళ్ళీ మిమ్మల్ని ఆశీర్వదిస్తారు అనేటువంటిది నమ్మకం మీకు ఉందా? అంటే ప్రజలకు అంటే చేయాల్సింది ఇంకా ఏం మిగిలింది పని మీ ఊరిలో? మీరు 5 సంవత్సరాల పాలనలో మీరు గుర్తించింది ఏముంది మీ గ్రామంలో? ఇప్పటివరకు ఇన్ని పనులు జరిగాయి కదా, దాంట్లో భాగంగా ఇంకా ఏం చేయాల్సి ఉంది అనేది మీకు ఐడియా ఉంటుంది కదా. ప్రజలకు ఈ విధమైనటువంటి హామీ ఇస్తున్నారు. మళ్ళీ అంటే ఇంకేమైనా కమ్యూనిటీ హాల్సే కావచ్చు, లేకపోతే ఇంకా సీసీ రోడ్సే కావచ్చు, ఇంకా మిగిలి ఉన్నాయి వారికి, ఇంకా అండర్ డ్రైనేజీలే కావచ్చు, ఇటువంటి కొన్ని మిగిలి ఉంటాయి. కాబట్టి ఇవి మళ్ళీ మీరు ఎక్కడెక్కడ పూర్తి చేయాల్సినది అవి చెప్పండి. ఇప్పటివరకు డ్రైనేజీలు, సీసీ రోడ్లు వేయడం జరిగింది. మళ్ళీ బరిలోకి వస్తే కొన్ని పనులు మిగిలి ఉన్న పనులను తొందరలోనే డ్రైనేజీలు కానీ, సీసీ రోడ్లు కానీ, అదేవిధంగా కమ్యూనిటీ హాళ్ళు, గ్రామ పంచాయతీ భవనము కూడా అభివృద్ధిలో చేస్తాం. అది అభివృద్ధిలో భాగంగా చేయవలసిన పనులు ఉన్నాయి. వాటిని గుర్తించి వెంబడే చేస్తామనే ఉద్దేశం కూడా ఉంది. అదేవిధంగా సర్పంచ్ గారు, ఇప్పుడు కుల వృత్తులను ప్రోత్సహిస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. దాంట్లో భాగంగా గొల్ల కుర్మలకు గొర్రెలు పంపిణీ చేశారు. అంటే మీ ఊర్లో గొర్రెల కాపర్లు ఉన్నారా? ఉంటే వారికి ఎన్ని యూనిట్లు పంపిణీ చేయడం జరిగింది? గొల్ల కురుమల పథకంలో భాగంగా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం చేపట్టినటువంటి గొర్రెల పంపిణీ కార్యక్రమం ద్వారా మా ఊరిలో మొదటి విడతగా 96 మందికి పంపిణీ చేయడం జరిగింది. వారందరూ గొర్రెలను సంరక్షించుకున్న వాటి ద్వారా లబ్ధి చేకూరడం జరుగుతుంది. అంటే కొంత మధ్యలో చాలా వరకు కూడా తీసుకొని ఏంటంటే మళ్ళీ బయట దళారులకు అమ్మడం అనేటువంటి జరుగుతుంది కదా, మీ దగ్గర అటువంటిది ఏమైనా జరిగిందా? ఇప్పటి వరకు జరగలేదు. సర్పంచ్గా అవకాశం దొరికితే మీరు మళ్ళీ బరిలో ఉంటారా, లేదంటే మళ్ళీ స్వతంత్ర అభ్యర్థిగానే ఉందామనుకుంటున్నారు? టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేయడం జరుగుతుంది. ప్రజల యొక్క అభివృద్ధి కోసం నిలబడి వారి యొక్క ఆశీర్వాదంతో వారు గెలిపించుకొని వారి యొక్క సమస్యలను పరిష్కరించవలసిందిగా కోరుకున్నప్పుడు, అదేవిధంగా ఇప్పుడు మీరు ఇన్ని కార్యక్రమాలు చేపట్టారు గడిచిన 5 సంవత్సరాల పాలనలో. మీకు అంటే ఇప్పుడు మీ స్థానిక ఎమ్మెల్యే గొంగుడి సునీతా మహేందర్ రెడ్డి గారు ఉన్నారు. వారి సహకారం మీకు ఏ విధంగా ఉంది? అంటే మేడం గారి దగ్గరికి ఎప్పుడైనా మీరు ప్రజల సమస్యలు తీసుకువెళ్ళారా? తీసుకెళ్తే వాళ్ళు ఎలా స్పందించారు? మా ఎమ్మెల్యే యొక్క గొంగిటి సునీతా మహేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మా యొక్క ఊరి యొక్క సమస్యలను తీసుకువెళ్ళడం జరిగింది. తను తొందరగా స్పందించి ఆ యొక్క సమస్యలను పరిష్కరించేది. తన వంతు సహాయం చాలా విధాలుగా అందించడం జరిగింది. ఎమ్మెల్యే సహాయంతో ఊరిని కొంతమేరకు అభివృద్ధి చేసుకున్నాము. తన యొక్క నిధులు కానీ తన ద్వారా వచ్చే ఫండ్ కానీ ఊరికి అభివృద్ధి చేయడం జరిగింది. ఈ విధంగా ఎమ్మెల్యే గారి సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడం మా యొక్క ముఖ్య ఉద్దేశం. ఎమ్మెల్యే గారు అన్ని విధాలుగా ఏది అడిగినా కాదనకపోవడం మాకు చాలా సంతోషంగా ఉండేది. తన యొక్క సహాయంతో ఊరిని ఎన్నో విధాలుగా అభివృద్ధి చేసుకుంటూ వచ్చాము. ఇంకా సహాయాన్ని అందిస్తే గ్రామంలోని కొన్ని అభివృద్ధి కార్యక్రమాలను చేపడతామని హామీ ఇస్తున్నాము. ఇంత ఫండ్ అందినందుకు తనకు కృతజ్ఞతగా ఉంటామని, తన యొక్క నిధులను సమకూర్చుకుంటూ గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటామని అనుకుంటున్నాము.
ఓకే మేడం, అదేవిధంగా అంటే మీకు మీ గ్రామంలో అంటే ఎమర్జెన్సీ ఏదన్నా ప్రమాదం వాటిల్లినప్పుడు కానీ ఇంకే అంటే వైద్య రంగానికి వస్తే మీకు ఏమైనా పిహెచ్సి మంచి ఆసుపత్రి ఉందా మీ గ్రామంలో? గ్రామంలో పిహెచ్సి ఆసుపత్రి అందుబాటులో లేదు. సుమారు 10 కిలోమీటర్స్ వెళ్ళాల్సి వస్తుంది. మండలం యాదగిరిగుట్ట కాబట్టి దాని దగ్గరలో ఉన్న యాదగిరిపల్లిలో పిహెచ్సి కేంద్రం ఉంది. అక్కడికి వెళ్ళి తక్షణ సాయం కింద ప్రథమ చికిత్స చేయించుకుంటారు. దానిలో పాము కాటుకు కానీ కుక్క కాటుకు కానీ మందు వేయడం జరుగుతుంది. అదేవిధంగా గర్భిణీ స్త్రీలు బాలింతలు వెళ్ళడం జరుగుతుంది. ఊరిలో కూడా ద్వారా గర్భిణీ స్త్రీలకు వారం చెకప్లు చేయడం జరుగుతుంది. వస్తున్నారా మీ ఊరు? వస్తున్నారు. ఏఎన్ఎం ద్వారా పర్యవేక్షణ జరుగుతుంది. వారం రోజు ఆశా కార్యకర్తలు వారికి ఎలాంటి సహాయం అందించాలనే ఉద్దేశంతో వారు కూడా ఊరిలో అన్నీ చూసుకుంటూ ఉంటారు. వాళ్ళ ద్వారా గర్భిణీ స్త్రీలకు ఎలాంటి పోషకాహారం అందుతున్నది అనేది, అదేవిధంగా అంగన్వాడీలో పిల్లల బరువును తూచడం కానీ పిల్లల యొక్క ఆరోగ్య పరిస్థితులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం కానీ జరుగుతుంది. అంగన్వాడీ సెంటర్స్ ఇక్కడ 3 ఉన్నాయి. పిల్లలు బాగా ఉంటారు అందులో. టీచర్లు కానీ వీళ్ళు సరైన సమయపాలన పాటిస్తున్నారు. టీచర్ల కొరత కానీ వారి కింద సహాయం చేసే సహాయకులు కానీ మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. వారి ద్వారా పిల్లలకు కానీ గర్భిణీ స్త్రీలకు కానీ చక్కని పోషకాహారం అందుతుంది. చదువు కూడా చెప్పించడం జరుగుతుంది. కాబట్టి పిల్లలు ఈ విధంగా నేర్చుకొని తర్వాత ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళడం జరుగుతుంది. వాళ్ళను ఒక మంచి ఆరోగ్యంగా చూసుకుంటున్నారు. వాళ్ళ పోషకాహారం కూడా ఎలాంటి లోపం లేకుండా వారు అన్ని విధాలుగా అంతా పరిశుభ్రంగా ఉంచుకొని వారిని ఆరోగ్య బలంగా చేస్తున్నారు. ఆరోగ్యంగా ఉంటున్నారు పిల్లలు. అదే గ్రామంలో ఏమన్నా అంటే విద్యుత్ సంబంధించి వీధి దీపాలు అటువంటి లైటింగ్స్ ఏమన్నా ఏర్పాటు చేయడం జరిగింది మీ గ్రామ పంచాయతీ? గ్రామంలో వీధి లైట్లు చాలా వరకు వేయడం జరిగింది. ఎలాంటి సమస్య లేకుండా ఊరిలో చీకటి ఉండకూడదనే ఉద్దేశంతో ప్రతి ఒక్క వీధికి లైట్లు వేయడం జరిగింది. వీధి లైట్లకు కొరత లేకుండా చూసుకుంటున్నాము. ఆ లైట్ల ద్వారా ప్రజలకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో వీధి లైట్లు వేయడం జరుగుతుంది. అంటే మీ పంచాయతీ సిబ్బంది, మీ వార్డు సభ్యులే కావచ్చు, ఇంకా మీకు కార్యదర్శి, కారోబార్ వీళ్ళందరూ కూడా సహకరిస్తున్నారా మీకు? వారి వార్డులలో వాళ్ళ యొక్క సమస్యలు పరిష్కరించే విధంగా పనిచేస్తున్నారు? గ్రామంలో ప్రతి వార్డుని అందు ఒక వార్డు మెంబర్ ఉంటాడు కాబట్టి ఆ వార్డులోని సమస్యలను వార్డు మెంబర్ ద్వారా గ్రామ పంచాయతీ ఆఫీస్లో సర్పంచ్కు చెప్పడం జరుగుతుంది. కాబట్టి వాటికి వెంటనే స్పందించి వారి యొక్క సమస్యలను తెలుసుకొని అవి పరిష్కరించే విధంగా చేస్తాము. అందరూ సహాయం చేస్తారు. ఒకరికొకరు సహాయంగా ఉంటూ గ్రామంలోని అన్ని అభివృద్ధి కార్యక్రమాలను చూసుకుంటూ ఉంటారు. సర్పంచ్ భాగ్యలక్ష్మి గారి భర్త గారైనటువంటి సత్యనారాయణ గారు మనతో ఇప్పుడు అందుబాటులో ఉన్నారు. మరి సర్పంచ్గా భాగ్యలక్ష్మి గారు ఎన్ని రోజులు సేవలు ప్రజలకు అందించినటువంటి దాంట్లో మరి జీవిత భాగస్వామిగా మరి అతను విధిలో కూడా ఎంతో మరి సహకరించినప్పటికీ మరి అతను వెన్నంటూ ఉండి ఎంతో అతని యొక్క ప్రోద్బలంతోనే మరి ఇంత సక్సెస్ఫుల్గా మేము అందరికీ ప్రజలకు సేవలు అందించామనేటువంటి ఒక సదుద్దేశంతో సర్పంచ్ భాగ్యలక్ష్మి సత్యనారాయణ గారు మనతో అందుబాటులో ఉన్నారు. చెప్పండి సార్, ఇప్పుడు మీరు ఒకసారి S6 న్యూస్ ప్రేక్షకులు పరిచయం చేసుకోండి. నమస్కారం సార్. అయితే మీరు మీ మేడం గారితో పాటు ప్రజలకు సేవలు అందించినటువంటి దాంట్లో మీ ప్రోత్సాహం ఎంతవరకు ఉన్నది? మీరు స్వతంత్ర అభ్యర్థిగా మంచి మెజార్టీతో గెలుపొందారని చెప్పి మేడం గారు చెప్పడం జరిగింది. మీకు అసలు రాజకీయాల్లోకి ఎలా రావడం జరిగింది? దానికి ఎవరు స్ఫూర్తి మీకు? మనకు మొదటి నుంచి తెలంగాణ రాష్ట్రంలో మనం తెలంగాణ సాధించాలనే కోరిక మేరకు కేసీఆర్ పార్టీ స్థాపించి 10-12 సంవత్సరాల నుంచి 14 సంవత్సరం తను కష్టపడుతుంటే మనం కూడా అందులోనే టీఆర్ఎస్ పార్టీలో ఉండి తిరిగి తెలంగాణ రాష్ట్రం వచ్చినందుకు అంత సంతోషంగా ఉంటుందని చెప్పి తిరిగి అందులో తిరిగాము. తర్వాత ఎలక్షన్ గ్రామ సర్పంచ్ ఎలక్షన్ రావడం జరిగింది. అందులో గ్రామానికి కూడా మన వంతు సహకారం ఏదైనా చేయాలని మన అందరం కూడా అందరికి సహాయం చేయాలని ఒకటి కోరిక ఏర్పడి అదే ఉద్దేశంతో నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఓకే, అదేవిధంగా మీకు ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే గారు గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారు ఉన్నారు. మీరు సర్పంచ్ అయిన తర్వాత వారి నుండి ఎలాంటి సహాయ సహకారాలు అందాయి? మీరు తద్వారా మీ గ్రామాన్ని ఎలా అభివృద్ధి చేసుకున్నారు? మాకు గౌరవనీయులైనటువంటి శ్రీ సునీత మహేందర్ రెడ్డి గారి ఎమ్మెల్యే గారి తరఫున, మంత్రి గారి తరఫున, కేసీఆర్ గారి గవర్నమెంట్ తరఫున వచ్చినటువంటి సంక్షేమ పథకాలన్నీ మాకు గౌరవపల్లి కూడా చేరాయి. ఇటువంటి ఇబ్బందులు కాకుండా మాకు వాళ్ళు సహకరించి
కొంచెం చిన్న వయసులో సర్పంచ్ అయినందున మేడం గారికి తెలియనే ఉంటే కూడా విషయాలు చెప్పి ఈ విధంగా గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని మాకు పూర్తి సహకారం అందించారు. ఓకే సార్, అదేవిధంగా ఇప్పుడు మీకు మళ్ళీ మహిళా రిజర్వేషన్ ఖరారు అయితే మేడం గారిని బరిలో ఉంచుతున్నారా? మళ్ళీ సర్పంచ్గా పోటీ చేసి ప్రజలకు సేవలు అందించాలనే దృక్పథం ఉందా? మరి ఇంకేమైనా వేరే పోస్ట్ మీరు ఏమైనా ఆశిస్తున్నారా? అంటే ఇంకా పై స్థాయి ఏదైనా పోటీ చేసే అవకాశం ఉందా? అది ముందు భవిష్యత్తు ఉంది కాబట్టి మన ఎమ్మెల్యే గారు కానీ గ్రామంలో ఉన్న పెద్దలు ఇప్పటివరకు చేసిన సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధిని కానీ చూసి మళ్ళీ మీరు ఉండాలని వాళ్ళు మన్నిస్తే ఆ కోరిక మేరకు ఆలోచన చేస్తారు. ఓకే, అదేవిధంగా ఇప్పుడు మేడం గారికి ఇంత ప్రోత్సాహంతో మీరు అభివృద్ధి చేసుకున్నారు. దాంట్లో భాగంగా ఇప్పుడు మీ గ్రామ స్థాయి ఇప్పుడు మీరు టీఆర్ఎస్లో పనిచేశానంటున్నది వరకు, కాబట్టి మీకు గ్రామ స్థాయి నుంచి లీడర్లు ఇప్పుడు జిల్లా స్థాయి వరకు ఎవరెవరు మీకు దాంట్లో సహకరించడం జరిగింది? మీ టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి లీడర్లు అంటే ఇక్కడ మీ స్థానిక చైర్మన్లు ఇంకెవరైనా కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. మాకు గౌరాయపల్లిలో మన పెద్దలటువంటిది కల్లూరు మల్లారెడ్డి గారు, మనోహర్ రెడ్డి గారు, సిరికొండ సత్యనారాయణ గారు, పాల చైర్మన్ గారు, అదేవిధంగా మా గ్రామ ఎంపీటీసీ, మాజీ ఎంపీటీసీ, వార్డు మెంబర్లు, ఇప్పుడు ఉన్నటువంటి మా వార్డు మెంబర్లు అందరూ కూడా మాకు పూర్తి సహకారం అందించారు. వాళ్ళందరికీ కూడా ఎమ్మెల్యే గారికి కూడా కేసీఆర్ కూడా అందరికీ కృతజ్ఞతలు తెలుసు. ఓకే సర్పంచ్ గారు సత్యనారాయణ గారు, అదేవిధంగా మీ గ్రామంలో ఇంకా అభివృద్ధిలో భాగంగా మీరు చేసేటువంటి పనులు ఎలాగో మిగిలి ఉంటాయి, మీరు ఇంతవరకు చేసుకున్నటువంటి పనులు చెప్పడం జరిగింది. ఇంకా ఏమి చేయాల్సి ఉన్నది ప్రజలకు? రేపు పొద్దున ఏలాంటి హామీలతో మీరు వెళ్తారనేది మా గ్రామంలో అయితే అంతకుముందు మోరీలు అనేది ఉండేది. ఇప్పుడు కేసీఆర్ గారి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, మంచి స్ట్రీట్ లైటు, ఎల్ఈడి బల్బులు ఇవన్నీ ఏర్పడ్డాయి. ఇక్కడ గౌరాయపల్లి చుట్టుపక్కల గంధమాల రిజర్వాయర్ అని ఉన్నది. అక్కడ వాటర్ వచ్చే సోర్సెస్ ఎమ్మెల్యే గారు, కేసీఆర్ గారు వీళ్ళు ప్లాన్ చేసి సాగునీరు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్ గారు 2019 ఎలక్షన్లో సీఎంగా అవుతారు. ఖచ్చితంగా గంధమాల రిజర్వాయర్ పూర్తవుతుంది. ఈ ఆలేరు కాన్స్టిట్యున్సీలో మొత్తం మా ఎమ్మెల్యే గారి సహకారంతో త్రాగునీరు, సాగునీరు అందరికీ చేకూరుతుంది. కాబట్టి ఈ విధంగా అంటే అసలు మీరు గ్రామంలో సర్పంచ్ కాకముందు ఎలాంటి పరిస్థితి ఉండేది? అంటే ఈ త్రాగునీరు సంబంధించే కావచ్చు, ఇంకా అభివృద్ధిలో కావచ్చు, ఏ విధంగా ఉండే? అంతకుముందు కొంచెం ఇంత మిషన్ భగీరథ ఒక వాటర్ ఫిల్టర్ ఉండేది. అక్కడ పోతే ఇబ్బంది, కార్యక్రమాలు సరిగా కరెంటు ఉండకపోవు, 24 గంటల కరెంటు లేక వాటర్ అనేది ట్యాంక్ నిండకపోవడం వలన గ్రామానికి కూడా వాటర్ రాకపోయేది. ఇప్పుడు కేసీఆర్ గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత 24 గంటలకు కరెంట్ వచ్చింది. ట్యాంకులు కూడా మంచిగా ఫుల్ అయ్యి గ్రామానికి కూడా వాటరు అందుబాటులోకి అందరికీ సరిపోని వస్తుంది. అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం గురించి ఏమనుకుంటారు మీ గ్రామంలో? అంటే ఎన్ని సంక్షేమాలు వచ్చాయి, ఇవన్నీ వచ్చాయి, ఇంకా గత ప్రభుత్వాలు 60 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ కానీ వేరే ఇతర పార్టీలు కానీ చేయని అభివృద్ధిని మన కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చి ఎన్నో ప్రాజెక్టులు, బాబ్లీ ప్రాజెక్టులు కానీ, గంధమాల ఎన్నో రిజర్వాయర్లు చేసి ఈ కాన్స్టిట్యున్సీ తెలంగాణ రాష్ట్రాన్ని అందరికీ కూడా వాటరు అందిస్తున్నందున కేసీఆర్ గారికి ఒకసారి ధన్యవాదాలు. మీకు దగ్గరున్న ప్రాజెక్ట్ ఏది? మాకు గంధమాల రిజర్వాయర్. అంటే ఆ రిజర్వాయర్ కనుక పూర్తి అవుతే మీకు సుమారు ఎన్ని వేల ఎకరాలకి ఇక్కడ సాగునీరు అందేటువంటి ప్రయత్నం? సుమారు ఒక 50 లక్షల ఎకరాల వరకు అందే అవకాశం ఉంటుంది. అంటే ఇంకా సుమారు ఎన్ని రోజులు పూర్తి అవుతుంది? ఇప్పుడు ఎమ్మెల్యే గారు తన కృషి వల్ల ఎంత తొందరగా అయినా తీసుకురావడానికే ట్రై చేస్తున్నారు. అతి త్వరలోనే పూర్తవుతాయని చెప్తారు. అసలు గతంలో ప్రభుత్వాలకి ఆలోచన అసలు రాలేదు? అంటే గతంలో ప్రభుత్వాలు ఇంత అభివృద్ధి పథకాలు చేయలేదు. ఎక్కడ ప్రాజెక్టులు కానీ, 24 గంటల కరెంటు కానీ, రైతులను కానీ పట్టించుకున్న పాపాన పోలేదు. ఇలా కేసీఆర్ గారు వచ్చిన తర్వాత రైతే రాజుగా, ఒక రైతు దేశానికే వెన్నుముక అనే మాటని అందరూ గుర్తుంచుకోవాల్సిందిగా కేసీఆర్ గారు అందరి దృష్టికి తీసుకొచ్చారు. అసలు రైతులేంది రాజ్యమే లేదు, రైతు కన్నీరు పెట్టొద్దని చెప్పేసి ఎన్ని పథకాలు ఇప్పుడు ఈరోజు. రైతుకు ఇలా పెట్టుబడి సాయం కానీ, జీవిత బీమా కానీ, అతనికి ఉన్నటువంటి ఎకరా భూమి కూడా పెట్టుబడి సాయం లేక రైతులు కూలీలకు వలసపోయే రోజులు మారాలి. ఇతర రాష్ట్రాలకు రైతే రాజు అనే విధంగా ఎక్కడ పోయిన రైతులు మళ్ళీ తన ఊరికే సొంతంగా తిరిగి వచ్చే విధంగా కేసీఆర్ గారి దయ వల్లనే జరుగుతుంది. మీ ఊరికి డబుల్ బెడ్రూమ్ ఏమన్నా మంజూరయ్యా? మా ఊరికి త్వరలోనే వస్తున్నాయి డబుల్ బెడ్రూమ్లు, పింఛన్లు. ఇప్పటికే ఇంకా అదే ప్రయత్నంలో ఉన్నాము. అతి త్వరలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కూడా మా గౌరాయపల్లి గ్రామానికి ఎమ్మెల్యే గారు ఇస్తారని ఆశిస్తున్నాను. అంటే
దీన్ని బట్టి చూస్తే ఏంటంటే ఇప్పుడు మీ పరిపాలన ఇంకొన్నాళ్ళు కొనసాగితే బాగుండేది అనేటువంటి ఫీలింగ్ మీలో కూడా కలుగుతుందంటారు. అంటే రేపటికి గడువు పూర్తవుతున్న సందర్భంగా ఇంకా మాకు ఇంకొక సంవత్సరం అధికారం ఇస్తే కూడా ఇంకా ప్రజలకు సేవ చేయాలని ఉండేది. ఓకే సర్పంచ్ గారు, మీరు ఈరోజు మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి మాకు ఈరోజు అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు, నమస్కారం. గ్రామాన తెలిసే విధంగా ప్రోత్సహిస్తున్నటువంటి ఎస్సీ ఛానల్ వారికి ధన్యవాదాలు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం గౌరవపల్లి గ్రామ సర్పంచ్ భాగ్యలక్ష్మి సత్యనారాయణ గారి వారి యొక్క ఆధ్వర్యంలో చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు ఏ విధంగా అందించి వారికి చేరువయ్యారనేటువంటి విషయం మేము వారిని అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు మరొక ఊరిలో మరొక లీడర్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు, నమస్కారం. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా, మనసారా స్వామిని కొలచి హారతులీరమ్మా. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా, మనసారా స్వామిని కొలచి హారతులీరమ్మా. నోచిన వారికి నోచిన ఫలము, చూచిన వారికి చూచిన ఫలము, స్వామిని పూజించే చేతులట, ఆ మూర్తిని దర్శించే కనులే కనులంట.